నీ పిల్లలు నీ దేవుని బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలుగా ఉంటారు. ఒలీవ మొక్కలుగా ఉన్నారో లేదో కానీ కళ్ళలో ముళ్ళులాగా ఉన్నారని కొన్ని చోట్ల మనకు వినబడుతుంది. వాగ్దానాలు అన్నీ పొందుకుంటాను. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను పైవాడిగా ఉంచుతాను, నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, ఇదిగో నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కలుగా ఉంటారు, వారి పిల్లల క్షేమాన్ని నువ్వు చూస్తావు అని ఎన్ని వాగ్దానాలు మనం వింటూ పొందుకుంటూ ఉంటున్నాం కదా. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకు దయచేశాడు. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. వాటిని మనము స్వతంత్రించుకోకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించాలి. వాగ్దానం బాగానే ఉందండి, పొందుకోలేకపోతున్నాం. వాగ్దానం బాగానే ఉందండి, స్వతంత్రించుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏదో ఒక కారణం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక వ్యక్తిని కోల్పోవడం, ఏదో ఒక సమస్యలో చిక్కుకోవడం, ఏదో ఒక పరిస్థితుల్లో ఆటంకాలు నలిగిపోవడం, అభిమానించిన మనిషిని పోగొట్టుకోవడమో, మనల్ని నడిపించిన నాయకుడిని దూరం చేసుకోవడమో, ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే చాలాసార్లు మనం ఒక చోట పరిమితం అయిపోతున్నాం. నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇక నా పరిస్థితి మారదు అనుకుని ఒక చోట పరిమితం అయిపోతున్నాం.